మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానానికి ఒక ప్రసిద్ధి ఉంది. సత్య ప్రమాణాలకు నిలవైన వాడు అని. ఇక్కడ ఎవరైనా రెండు పార్టీల వారు సత్య ప్రమాణం చేస్తే, వారు కానీ అసత్య ప్రచారం చేస్తే, అసత్య ప్రమాణం చేస్తే వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అనేది కూడా ఇక్కడ ప్రతిదీ ఉంది. అంటే సుప్రీంకోర్టు స్థాయిలో ఇక్కడ ప్రమాణం చేసిన వాడికి మంచి జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇదే విధంగా కాణిపాకం ఆలయానికి కోట్లాది మంది జనాలు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తుల నమ్మకంతో పాటు కాణిపాకం ఆలయానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. దీంతో పాటు ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి అక్షరాభ్యాసం కావచ్చు, లేదా సామూహిక సంకటహర చతుర్థి కావచ్చు, సామూహిక విద్యాభ్యాసం కావచ్చు, చాలా కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. గతంలో కాణిపాక ఆలయం చాలా చిన్నదిగా ఉండింది. కానీ రోజు రోజుకి భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కాణిపాక ఆలయాన్ని మరింత దాతల సహకారంతో విస్తీర్ణం చేశారు. 14 పంచాయతీల ఉభయదారులందరూ కూడా దీనికి సహకరిస్తూ కాణిపాక ఆలయం మరింత ముందుకు వెళ్తూ ఉంది. దర్శనం వచ్చిన తర్వాత ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది కదా, ఎలా ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? ఎన్ని రకాలైన వెరైటీస్ పెట్టారు? 4 రకాల ఐటమ్స్ పెట్టారు. మజ్జిగన్నం కూడా పెట్టారు. అంతా బాగుంది. అన్ని సదుపాయాలు బాగా చేశారు. అన్నదానం అయితే ఫస్ట్ టైం వచ్చిన స్వామి, మాకు అంటే ఇంత బాగుంటుందని తెలియదు. బాగుంది.
ప్రభాత సేవ, 5:30కు పంచామృతాభిషేకం, 7:30కి పాలాభిషేకం, 9 గంటలకు 11 గంటలకు పంచామృతాభిషేకం మరియు సాయంత్రం 5:30కు పాలాభిషేకం మూల విరాట్టుకు అనగా లోపల స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు వీరుభొట్ల నాగవెంకట రాకేష్ శర్మ. నేను ఇక్కడ యజుర్వేద పారాయణదారుగా పనిచేస్తున్నాను. శ్రీ స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాము. ఈ శ్రీ స్వామివారికి ఆర్జిత సేవలే కాకుండా భక్తులకి వేద ఆశీర్వచనాన్ని కూడా దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అందించడం జరుగుతున్నది. దీనికి కొంత రుసుము చెల్లించి ఈ ఆశీర్వచనం అంటే వేదం సకల ధర్మాలకి మూలమైనటువంటిది కాబట్టి ఆ వేదాలలోంటి కొన్ని మంత్రాలని చెబుతూ వారికి ఆశీర్వదించడం, అలాగే వివాహము, సంతానము కలిగిన వారికి, వివాహమైన వారికి కూడా ఇక్కడికి టికెట్ తీసుకుని ఆశీర్వచనం చేసుకోవడం ఇక్కడ రివాజుగా వస్తున్నది. అలాగే ఈ భారతదేశ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆశీర్వచనం ఇక్కడే జరపడం జరుగుతుంది. స్వామివారి సేవలో వారందరూ కూడా తరిస్తూ ఉంటారు. ఆశీర్వచనాన్ని మంత్ర రూపంలో అందించి వారికి సకలమైనటువంటి కార్యాలు సిద్ధించాలని చెప్పి ఆశీర్వదించడమే ఈ వేదాశీర్వచనం.